ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజేస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో చాలా బుజ్జి గణపతులను అయితే దర్శించుకుందామండి. అంతేకాదండి, గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా పూర్తయిపోయాయి కదా. ప్రతి చోట కూడా గణపతులను అయితే నిమజ్జనం చేస్తున్నారు కదండి. ఆ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ బుజ్జి గణపయ్య అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ వీధిలో నిలిపారండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అగ్గారైతే పూజ ఉందనేసి పిలిస్తే ఇక్కడికి వచ్చాము. అలాగే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం అయితే చేశారంటండి. ఈ 9 రోజులు కూడాని ఈరోజు దీపాలు వెలిగిస్తారంట. ఇంక సర్లే, ఎలాగో పూజకి అయితే వచ్చాం కదా అనేసి దీపాలు వెలిగించుకు వెళ్దాం కదా అని మేము కూడా ఉన్నామండి. చాలా బాగా అయితే జరిగింది. దీపాలంకరణ అంతా కూడా చాలా బాగా చేశారు. అయితే గణపతులు నిలిపారండి దగ్గరలోనే. ఇంక సర్లే, ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఈ గణపతులు కూడా దర్శించుకు వెళ్దామని అయితే వచ్చేసాము. ఇక్కడ శివాలయం ఉందండి. శివాలయంలో గణపతిని అయితే నిలిపారు. ఇక్కడ చిన్న చిన్న గణపతులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చవితి చేసిన తర్వాత 3వ రోజున 5వ రోజున లేకపోతే ఆ రోజునే చాలామంది గణపతులను అయితే పీఠం కదిపేస్తారు కదండి. అలా కదిపిన గణపతులన్నీ కూడా మా సైడ్ అయితే ఏంటంటే కాల్లో నిమజ్జనం చేసేస్తారు వెంటనే. ఆ రోజు ఏ మంగళవారం శుక్రవారం అయినా వచ్చింది అనుకుంటే తర్వాత 5వ రోజున కానీ 3వ రోజున కానీ నిమజ్జనం అయితే చేస్తారండి. ఇక్కడ అలా కాదంటండి, గణపతులన్నీ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న విగ్రహాలు నిలిపిన చోటే కానీ ఇలా టెంపుల్లోనే కానీ పూజలు జరిగే చోట ఇస్తారటండి. ఆ గణపతికి కూడా 9 రోజులు అక్కడ పూజలు అయితే జరుగుతాయంట. తర్వాత ఈ పెద్ద గణపతిని ఎప్పుడైతే నిమజ్జనం చేస్తారో అప్పుడే ఈ చిన్న గణపతులు అన్నిటిని కూడా నిమజ్జనం అయితే చేస్తారంటండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారనుకుంటాను. ఇక్కడైతే ఈ విధంగా అని చెప్పారు. ఆ వీధిలోని వినాయకుడు టెంపుల్ కూడా ఉందండి. అక్కడ కూడా వినాయకుడిని అయితే నిలిపారంట. అక్కడ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకు అయితే వచ్చేసామండి. ఈ రోజంతా కూడా చాలా వినాయకుడిని అయితే దర్శించుకున్నాము.
చాలా చోట్ల నిమజ్జనం వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ చూసారు కదా పిల్లలు తెగ డాన్స్ అయితే వేస్తున్నారు. ఇంక ఇవే కాదండి, మేము ఇక్కడ స్టార్ట్ అయిన మొదలు మా ఇంటికి వచ్చే వరకు కూడా ఇంక ఎక్కడ చూసినా కూడా ఈ గణపతి నిమజ్జనం వేడుకలేనండి. ఇంకా పిల్లలు పెద్దలు ఆడ మగని తేడా లేకుండా చాలామంది చాలా రకాలుగా అయితే ఈ వేడుకలు జరుపుకుంటున్నారండి. చాలా బాగున్నాయి. ఇంకా డీజే పాటలు పెట్టి ఇంకా అవన్నీ కూడా చాలా బాగా అయితే జరిగాయండి. చాలా వినాయకులను అయితే దర్శించుకున్నాము ఈరోజు. ఇక్కడైతే గణపతి నవరాత్రులు చాలా బాగా జరిపారండి. అలాగే నిమజ్జనం వేడుకలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా జరుపుతారు కదా. ఇక్కడైతే అంతా కూడా తీన్మార్ అవన్నీ పెట్టి చాలా బాగా అయితే జరిపారండి. మేము వచ్చేసి మా బుజ్జి గణపతిని నిమజ్జనం చేద్దాం కదా అనేసి బీచ్కి అయితే వచ్చామండి. కానీ ఇక్కడ ఎవరిని దిగనివ్వటం లేదండి. ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఒక టీం అయితే ఉందండి. ఇక్కడ గజ ఈతగాళ్ళు అనేసి షర్ట్లు వేసుకైతే ఉన్నారు. వీళ్ళు మన గణపతిని తీసుకుని వీళ్ళే నిమజ్జనం అయితే చేస్తున్నారండి. మనల్ని అయితే దిగనివ్వటం లేదు బీచ్లోకి. అలాగే పత్రులు, పూజా సామాగ్రి ఇవేమీ కూడా బీచ్లో కలపనివ్వటం లేదండి. ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నారు. గణపతి వరకునే నిమజ్జనం అయితే చేస్తున్నారండి. చాలామంది ముందు కలిపినట్టున్నారు. ఈ వడ్డీనంతా కూడాని ఎలక్కాయలు, మారేడుకాయలు, అలాగే ఇవి ఉంటాయి కదా పాలీలు కడతాం, ఇవన్నీ కూడా చాలా ఒడ్డుకొచ్చేసినాయండి. ఇవి ఎక్కడో కలిపినవి అనుకుంటాను. ఒక పక్కకైతే వచ్చేసాయి. ఇక్కడైతే కలపనివ్వటం లేదు. ఈరోజు గణపతి వేడుకలు అయితే ఇలా జరిగాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.